శివ 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 అసలు ఏంది మా ఈ హైప్. నమస్తే మా ఇవాళ అయితే శివ రీ రిలీజ్ ఉంటే సినిమాకి పోయినమ్మా. ఈ సినిమా అయితే 1990లో ఒక సంచలనం సృష్టించింది మా. సినిమా తీసే విధానాన్ని మార్చిపడేసిన సినిమా మన శివ. ఈ సినిమా రీ రిలీజ్ కి ఎవరైనా వెళ్తా ఉంటే మా ఒక్కటి గుర్తు పెట్టుకుని 2025 నుండి చూడకూరు 1990s లాకి వెళ్ళిపోయి చూస్తున్న ఫీల్ తోటి చూడరు మా. సినిమా మాత్రం ఖచ్చితంగా నచ్చుద్ది అండ్ ఆర్జీ మీద కూడా ఫుల్ రెస్పెక్ట్ పెరిగిపోద్ది మా. ఈ సినిమాలో అయితే అద్భుతమైన షార్ట్స్, కెమెరా యాంగిల్స్, లైటింగ్స్, సౌండ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటాయి మా. ఇలా కొన్ని నేను అద్భుతమైన షార్ట్స్ అయితే మీకు స్క్రీన్ పైన ఎత్తున్న చూడురుమో. శివ సినిమా కన్నా ముందు ఏ సినిమాలో కూడా ఇంత సౌండ్ డీటెయిలింగ్ వేయలేటమో. ఈ సౌండ్ డీటెయిలింగ్ అనేది స్టార్ట్ అయింది కూడా ఈ శివ సినిమా తర్వాతనే అంటామో. మీలో ఎవరైనా రీ రిలీజ్ కి వెళ్తా ఉంటే ఒక 3 సీన్లు చెప్తామో గుర్తు పెట్టుకోరి. సౌండ్ డీటెయిలింగ్ ఎంత బాగుంది అనేది అర్థమవుతుంది. ఫస్ట్ సీన్ వచ్చేసి సినిమా స్టార్టింగ్ లోనే ఒక ట్రాన్సిషన్ ఉంటుందేమో, సూపర్ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గణేష్ అనే ఒక రౌడీ పాంటేల దగ్గర సిగరెట్ షూట్ చేసుకుంటాడమో. సిగరెట్ షూట్ చేసేటప్పుడు అగ్గిపుల్ల సౌండ్ కూడా వస్తుందేమో అండ్ షార్ట్ చేంజ్ అవుతుంది. అగ్గిపెట్ట వాడేసే సౌండ్ కూడా ఇస్తాడమో. మళ్ళీ సెకండ్ సీన్ వచ్చేసి విలన్ ఇంట్రడ్యూస్ చేయంగా విలన్ కూడా సిగరెట్ ముట్టిస్తా ఉంటాడమో. అప్పుడు కూడా అగ్గిపుల్ల సౌండ్ వస్తే కిరాక్ అనిపిస్తాయేమో. థర్డ్ సీన్ వచ్చేసి హీరో వాళ్ళ ఫ్రెండ్స్ పెళ్లికి పోతారమో. రోడ్డు మధ్యలో విలన్స్ అయితే అటాక్ చేస్తారు. ఇలా ఎవరైతే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడో అతన్ని విలన్స్ తరుముతా ఉంటే ఒక కాడ కింద పడతాడమో. కింద పడ్డప్పుడు దుమ్ములు ఎత్తది. ఆ దుమ్ము సౌండ్ కూడా వినిపిస్తాయేమో. ఈ సినిమాలో అయితే చాలా సీన్స్ నాకు నచ్చినాయేమో. ముఖ్యంగా అయితే 3 సీన్లు బాగా నచ్చినాయేమో. 35 ఏళ్ల క్రితమే ఇలాంటి కొత్త థాట్స్ తోటి ఒక అద్భుతమైన సినిమా తీసుడు నిజంగా ఆర్జీవికి అయితే సెల్యూట్ మో. మీరు ఈ సినిమా ఎవరితో అయితే చూద్దాం అనుకుంటున్నారో ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయరు మో. మీరు TF5 బానిస అయితే సినిమా మాత్రం మిస్ కాకండి మో.